హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో అగైన్. మేము ఊటీ నుంచి నెక్స్ట్ వెళ్ళిన డెస్టినేషన్ కోయంబత్తూర్లో ఉన్న ఈషాకి. సో ఇదంతా వెళ్ళే దారిలో 10 to 15 కిలోమీటర్స్ దారంతా ఇట్లనే ఉంటుంది. చాలా బాగుంటుంది వే అంతా. అండ్ మేము అరౌండ్ 6:30 to 7 ఆ టైంలో రీచ్ అయినాం అనుకుంటా ఈషాకి. అసలు ఊటీలో ఉన్న క్లైమేట్కి కోయంబత్తూర్లో ఉన్న క్లైమేట్కి అసలు సంబంధమే ఉండదు. అంత బాగుంది. మా లక్కేమో కోయంబత్తూర్‌కి ఎంటర్ కాంగానే ఇంకా క్లైమేట్ అంతా వర్షం లేదు, చల్లగా ఉండడం అదంతా లేదు. చాలా నార్మల్‌గా ఉండే. సో, ఎళ్ళగానే ఫస్ట్ మనకి టెంపుల్స్‌కి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్ ఇట్లా వస్తది. అండ్ నెక్స్ట్ మేము డైరెక్ట్ ఇంకా స్టాచ్యూ దగ్గరికెళ్ళినాము. మేము యాక్చువల్‌గా కరెక్ట్ టైంకి రీచ్ అయినాం. బికాజ్ అరౌండ్ 7:30కి ఇంకా లేజర్ షో స్టార్ట్ అయితది. ఒకసారి మీరు కూడా చూడండి. It was a vision of the very core of the cosmos, in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. మా రూమ్ ఈషాలో మా రూమ్ వ్యూ ఇది. సో ఎంత మంచిగా ఎండ కొడుతుందంటే సీ దట్ సన్లైట్ చాలా బాగుంది. ఇంత వెంటిలేషన్ అసలు నార్మల్గా వేరే రూమ్స్లలో ఉండదు. సో ది ప్లాన్డ్ ఇట్లా వెంటిలేషన్ రావాలని ప్లాన్ చేసి కట్టించారు కాబట్టి ఆబ్వియస్గా వెంటిలేషన్ వస్తుంది. అండ్ అన్ని రూమ్స్కి ఇట్లానే వెంటిలేషన్ ఉంది. నేనైతే రెడీ అయిపోయినా, మా చెల్లి కూడా రెడీ అవుతుంది. అండ్ తేజ ఒక్కడే రెడీ అవ్వలేదు. ఇంకా మీకు రూమ్ చూపిస్తాను నేను అంతలోపు. మాకు ఈషాలో ఉన్న అకామిడేషన్ చాలా బాగా నచ్చింది. అండ్ మేము ఒక 4 or 5 days బిఫోరే బుక్ చేసుకున్నాం. సో మాకు దొరికింది, మేము బుక్ చేసుకున్నాం. యాక్చువల్గా అవైలబిలిటీ ఉంటుంది మనకి. యాక్చువల్గా బ్లాక్ వైజ్గా ఉంటాయి. శివపాదం 1, శివపాదం 2 అట్లా బ్లాక్స్ ఉంటాయి. సో అందులో మనం బుక్ చేసుకోవచ్చు. మనకి ఏది నియర్ అనిపిస్తే అది. మాకైతే అవైలబిలిటీ ఏది ఉంటే అది బుక్ చేసుకున్నాం మేము యాక్చువల్గా. సో ఇట్లా వ్యూ అండ్ రూమ్ అంతా నీట్గా అంతా బాగుంటుంది. అండ్ కాటేజెస్ కూడా ఉంటాయి. ఎవరైతే ముందే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక 2 months 3 months అట్లా ముందు బుక్ చేసుకుంటే కాటేజెస్ కూడా దొరుకుతాయి. అండ్ మనం వెబ్సైట్లోనే బుక్ చేసుకోవచ్చు ఇదంతా. నేను ఏదైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో పెడతాను. అండ్ మేము ఆల్మోస్ట్ రెడీ అయిపోయి చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా కారిడార్, రూమ్స్ బయట ఉన్న స్పేస్ ఇదంతా. మేము ఇంకా రెడీ అయిపోయి ఒక రోజుకే మేము రూమ్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ మేము ఈవినింగ్ వచ్చేసినాము. లేజర్ షో చూసి నైట్ అక్కడ ఉండి మార్నింగ్ ఇంకా చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసామన్నమాట. బికాజ్ ఇంకా డే అంతా ఈషాలోనే ఉన్నాం మేము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. సో మాకు 1 day చాలు అనుకొని బుక్ చేసుకున్నాము. బట్ మనకు 1 day సరిపోదు. మనకి 4-5 days ప్రశాంతంగా ప్లాన్ చేసుకొని రావాలి ఈషాకి వచ్చేటప్పుడు. అండ్ అక్కడ మేము చూసింది లింగభైరవ అండ్ జ్ఞానలింగ, సూర్యకుండ్, చంద్రకుండ్, భిక్షా హాల్, మెడిటేషన్ హాల్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ప్రశాంతంగా చూసుకొని అండ్ ప్రశాంతంగా యోగా ఒక 3 days అట్లా నేర్చుకొని రావచ్చు. సో నేను అందుకే ఈషాకి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒక 4-5 days అని చెప్తున్నా పర్సనల్గా. ఈషాలో అన్ని ప్లేసెస్ చూసుకొని మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో మళ్ళీ మేము నెక్స్ట్ డెస్టినేషన్ మున్నార్. సో అక్కడికి వెళ్ళడానికి మాకు మధ్యలో రూట్ అన్నమలై రిజర్వ్, టైగర్ రిజర్వ్ టచ్ అయిందనమాట. సో ఆ ఫారెస్ట్ అంతా చాలా భయంకరంగా ఉంటుంది. వే అంతా చాలా భయంకరంగా ఉంటుంది. అసలు వే చాలా రిస్కీ అనిపిస్తుంది. కానీ ఇంకేం చేస్తాం, తప్పదు కాబట్టి వెళ్ళినాం మేము. ఇంకా మాకు ల్యాండ్స్కేప్స్ జరుగుతున్నాయి మున్నార్ వెళ్ళే దారిలో. ఈ న్యూస్ అంతా రీల్స్లో చూసుకుంటూ వెళ్ళినాం కాబట్టి కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ ఫైనల్లీ మేము రీచ్ అయ్యేసరికి మున్నార్లో మేము తీసుకున్న హోటల్కి రీచ్ అయ్యేసరికి 8:30 to 9 ఆ మధ్యలో అయిందనుకుంటా. సో మేము వెళ్ళగానే ఇంకా మన స్టైల్లో ఫుడ్ ప్రిపేర్ చేయించుకొని తిన్నాము ఫస్ట్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి మేము ఎక్కడికి వెళ్ళాలి మున్నార్లో అనేది ప్లాన్ చేసుకున్నాము. బట్ మాకు మున్నార్లో ల్యాండ్స్కేప్స్ అవుతున్నాయని మేము ముందే తెలుసుకున్నాం కాబట్టి మేము కొంచెం సేఫ్గానే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్కడ సేఫ్ అని చూసుకొని వెళ్ళినాము. సో నెక్స్ట్ డే ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళినాము. యాక్చువల్గా ఏం చేస్తున్నావు, ఎందుకు ఎప్పుడు లేట్గా? మా బావ నేను 6 నుంచి లేపుతున్నా, లేపి
డోర్స్ ఓపెన్ చేసిన కర్టన్స్ పెట్టిన అయినా సరే లేవలేదు. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవర్ రూమ్. ఎంత చక్కగా ఉందో కదా. దిస్ ఇస్ మీ. పొద్దుగాల మనకి ఫోటో తీసుకుని బావా. ఇదంతా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి మేము బయటికి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయినాము. అండ్ హోటల్లో మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసినాము. అండ్ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా. మాకు ఫుడ్ కొంచెం కొన్ని ఏరియాస్లలో నచ్చలేదు, బట్ మాకు ఆ హోటల్లో నచ్చింది ఫుడ్ అయితే. అండ్ హోటల్ డీటెయిల్స్ కూడా నేను అంతా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ కమింగ్, బికాజ్ నేను అంతా హోటల్ టూర్ చేశాను అండ్ రూమ్ టూర్ చేశాను. సో మాకైతే పర్సనల్గా హోటల్ నచ్చింది అండ్ అక్కడ ఫుడ్ నచ్చింది. సో ఇఫ్ ఎవరైనా మున్నార్ వెళ్తే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, మీరు చూస్ చేసుకోవచ్చు. చట్నీ బాగుంది. మనము వెళ్ళే దారిలో అంటే కోయంబత్తూర్ నుంచి మున్నార్కి వెళ్ళే దారి మనకి వే ఏదైతే ఉంటుందో, సో ఆ హైవేకి బిసైడ్ కొంచెం ఆనుకొని ఈ హోటల్ ఉంటుంది. హోటల్ నేమ్ కే మ్యాన్షన్. నేను 2 days బిఫోర్ వచ్చే ముందే బుక్ చేసుకున్నాను. నేను ప్రతి ప్లేస్ 2 days బిఫోర్ ఆర్ 4 days బిఫోరే బుక్ చేసుకున్నాము. బికాజ్ మేము వెళ్ళేది రోడ్ ట్రిప్ కాబట్టి ఎక్కడ 1 day డిలే అయినా కానీ మళ్ళీ మేము క్యాన్సిల్ చేసుకోవాలంటే కుదరదు. సో అందుకని నేను కొంచెం చూసి బుక్ చేసుకున్నాము. బట్ మాకు మున్నార్లో మాత్రం స్టే చాలా బాగా నచ్చింది. ఫెసిలిటీస్ బాగున్నాయి అండ్ మాకు రూమ్ బాగుంది, ఫుడ్ బాగుంది, బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఇచ్చారు కదా, సో అది బాగుంది. ఓవరాల్ హోటల్ అంతా బాగుంది. నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే హోటల్ గురించి, స్టే మనం కంఫర్టబుల్గా చేస్తేనే మనము ట్రిప్ ఎంజాయ్ చేయగలుగుతాం అన్నది నా ఫీలింగ్. సో మేము కొన్ని స్టేస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అక్కడ వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడానికి కొంచెం చిరాగ్గా ఇరిటేట్ అయ్యినాము. బట్ కంఫర్టబుల్ స్టే ఉంటే మాత్రం నెక్స్ట్ మంచి ప్లాన్, అక్కడ ఇంకేం వెళ్ళొచ్చు, ఏం ప్లాన్ చేసుకోవచ్చు అనేది బాగుంటుంది. అండ్ ఇదంతా హోటల్లో కింద అంతా రిసెప్షన్ అండ్ డైనింగ్ ఏరియా ఉంటుంది. లైక్ ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడే చేసుకోవచ్చు. ఇఫ్ కావాలి అంటే మనం రూమ్లో కూడా తెప్పించుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో యాక్టివిటీస్, చాలా గేమ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అందరం కలిసి వస్తే మాత్రం చాలా టైం స్పెండ్ చేయొచ్చు. జస్ట్ గేమ్స్ ఆడుకుంటానే, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కాకపోతే మేము ముగ్గురమే వచ్చినాం కాబట్టి మేము ఆడుకోవాల్సినవి కొన్ని ఆడుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయినాము. చెప్పాను కదా వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసుకున్నామని, సో అక్కడికి వెళ్ళినాము. అండ్ మున్నార్లో కొంచెం ల్యాండ్స్కేప్స్ అయినాయి కాబట్టి మేము ప్లేసెస్ చాలా తక్కువే తిరిగినాము. ఎక్కడైనా ఈ ట్రిప్ అంతా మేము తిరిగిన ప్లేసెస్ చాలా తక్కువే, కాకపోతే ఎంజాయ్ చేసిన మూమెంట్స్ మాత్రం చాలా ఎక్కువ. ఒక్క ప్లేస్కి వెళ్ళినా కానీ చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తూ అక్కడే టైం స్పెండ్ చేసినాము. యాక్చువల్గా నేను ఈ హోటల్ రివ్యూ చూసేటప్పుడు జకూసీ ఉంది, సో అది రూమ్స్కి అటాచ్ అయి ఉంటుంది అని చూసిన యాక్చువల్గా. బట్ మేము అక్కడికి వెళ్ళినాక చూసింది ఇది ప్రైవేట్ జకూసీ అని. మనకు కావాలంటే మనము కొంచెం పేమెంట్ చేసి అది మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ వరకు లాక్ ఉంటుంది అనమాట, సో ఎవరిని రానియరు, మనం మన ఫ్రీ టైంలో ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ మేము తీసుకుందాం అనుకున్నాము, బట్ వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి అండ్ వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి మేము ట్రై చేయలేదు. అండ్ కాసేపు గేమ్స్ ఆడుకొని ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయినాము. మేము వెళ్ళిన వాటర్ ఫాల్స్ నేమ్ అటూకడ్ వాటర్ ఫాల్స్, లొకేటెడ్ ఇన్ మున్నార్. చాలామంది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తారు, మరి అది ఈ వేనా లేకపోతే వేరే వేనా అని మాకు అంత ఐడియా లేదు. జస్ట్ మేము మా వెహికల్లో వెళ్ళినాము. బట్ ఓవరాల్ మాకు వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా నచ్చింది. వెళ్ళే దారిలో వాటర్ ఫాల్స్, ఎలిఫెంట్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి ఎలిఫెంట్ పార్క్స్ అని చెప్తారు, బట్ లోపలికి వెళ్ళినాక అవి వాటర్ ఆర్ బాతింగ్కి అట్లా వెళ్ళిపోయినాయని చెప్తారు. సో అన్నీ ప్రిఫర్ చేయడం అంత వర్త్ కాదు. సో చిన్న ప్లేసెస్ ఇట్లా వాటర్ ఫాల్ ప్లేసెస్ ఉంటాయి, సో అవి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము వెళ్ళిన వాటర్ ఫాల్స్ చాలా పెద్ద వాటర్ ఫాల్ యాక్చువల్గా. సో సౌండ్ మీరే వినండి. తేజ ముందున్నాయి వాటర్ ఫాల్స్, నీ ముందే ఉన్నాయి.
మంచి హిడెన్ జెమ్ వాటర్ ఫాల్స్ అదైతే. బికాస్ చాలా తక్కువ మంది వచ్చారు. హిల్ స్టేషన్ నుంచి చాలా కిందికి దిగాలి మనం అక్కడికి వెళ్ళాలంటే. అండ్ దాని పక్కనే చిన్న ఇల్లు ఉంటుంది. మేము ఎవరిదో అనుకున్నాము యాక్చువల్గా చూడగానే, బట్ అది పబ్లిక్, ఇట్లా మనం ఎవరైనా విజిటర్స్ విజిట్ చేస్తారు కదా, సో అక్కడ పైకి ఎంట్రన్స్ ఫీ అని 5 to 10 రూపీస్ అట్లా ఉంటుంది. సో పైకి వెళ్ళి ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ మేము నెక్స్ట్ వేరే ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం, బట్ బిఫోర్ డే చాలా ల్యాండ్స్కేప్స్ జరిగినాయి. సో ఎక్కడికి వెళ్ళినా కానీ సేఫ్ కాదని చెప్పారు, అందుకే మేము అక్కడ ఎక్కడ తిరగలేదు. సో లోకల్లోనే కొన్ని ప్లేసెస్ ఉంటే అవి చూసినాము. సో దాని తర్వాత ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయినాము. వీఆర్ గోయింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఇదంతా నెక్స్ట్ డే. ఇంకా మేము అక్కడ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. మేము యాక్చువల్గా 2 nights 3 days ఉన్నాము మున్నార్లో. కాకపోతే కొన్ని ఎక్స్ప్లోర్ చేసినాము ప్లేసెస్, బట్ ఎంజాయ్ చేసినాము అక్కడ ప్లేసెస్ అన్నీ మేము ఏవైతే చూసామో. అండ్ నెక్స్ట్ మా డెస్టినేషన్ వర్కాలకి. నెక్స్ట్ బ్లాగ్ అంతా నేను వర్కాలది పెడతాను. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విష్ మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉండాలి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.